నమస్తే అండి. సో, ఇది యాక్చువల్‌గా ఇంతకుముందు నేను చూపించాను. ఆ బెల్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది. సో, ఈరోజు ఏంటంటే ఇది ప్లెయిన్ సారీ. యాక్చువల్‌గా స్కూల్‌లో చిన్న ప్రోగ్రామ్ కోసమని అందరూ ఒకేలాంటి సారీ తీసుకున్నాం. సో, ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్లెయిన్ కాకుండా దానికి ఏమైనా చేద్దామని చెప్పి దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేశానండి. అది కూడా నేను ఎలా చేసాలి ఏంటనేది నేను ఇంతకుముందు వీడియో చూపించాను. సో, ఈ ప్లెయిన్ సారీకి ప్లెయిన్ ఎలా ఉంచడం లేకుండా కింద ఇది టేబుల్ అనమాట. ఇంతకుముందు డైనింగ్ టేబుల్స్ ఉండేవి కదా! మామూలు పైన సన్‌మైక్ ఉండేది. సో, అది పాతదనమాట. సో, అది యాక్చువల్‌గా ఈ పేస్టింగ్ ఏమైనా అంటించడానికే వాడతాననమాట. అంటే కింద మచ్చలు పడిపోతాయి కదా! సో, దానికోసం కింద న్యూస్ పేపర్ ఏసుకోవచ్చు. నేనంటే టేబుల్ ఇంకా దీనికోసమే ఉంచాను కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ నార్మల్‌గా యూజ్ చేసే టేబుల్స్ అయితే పాడైపోతాయి. కింద అంటే మచ్చలు పడతాయి. సో, దానికోసం కింద ఫస్ట్ టేబుల్ పైన న్యూస్ పేపర్ వేసి అప్పుడు దాని మీద చీర వేయాలి. నేను డైరెక్ట్‌గా వేశాను కదా! వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా! గమ్‌తో ఈ మిర్రర్స్ ఉంటాయి కదా! ప్లాస్టిక్ మిర్రర్స్, రియల్ మిర్రర్స్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా! ఆ ప్లాస్టిక్ మిర్రర్స్‌ని మనం ఎంత దూరంలో కావాలంటే అంత దూరంలో పేస్ట్ చేసేసుకోవడమే. నేనైతే ఒక స్కేల్ పెట్టుకున్నాను. ఆ స్కేల్ అంచనాగా స్కేల్‌తో ఎంత దూరం వచ్చాయో ఆ స్కేల్ మళ్ళీ స్కేల్ నుంచి మళ్ళీ స్కేల్ నుంచి అలా ఒక్కొక్క స్కేల్ దూరం అనమాట. ఒక డాట్‌కి. సో, నేనైతే అలాగా ఫస్ట్ గమ్ వేసేసుకుంటే ఇంకా వేరేగా మార్కింగ్ అయితే చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా గమ్ వేసేసి అంటించేయచ్చు. ఆ స్కేల్ మెజర్ చేసేసి అక్కడ వెంటనే గమ్ చుక్క పెట్టడమే. మళ్ళీ మార్కింగ్ ఇంకా అంత టైం అయితే వేస్ట్ చేయక్కర్లేదు. ఫస్ట్ ఇలాగ సారీ అంతా కూడా మనం ఏ సైజ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజ్ మిర్రర్స్ చాలా సైజెస్ ఉంటాయండి. ఇది కొంచెం మీడియం సైజ్ అనమాట. మరీ చిన్నవైతే కాదు. కొంచెం మీడియం సైజ్ మిర్రర్స్. మన ఇష్టం పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు. చిన్నవి కావాలంటే చిన్నవి వేసుకోవచ్చు. అలాగే దగ్గరికి కావాలంటే దగ్గరికి వేసుకోవచ్చు. దూరం కావాలంటే దూరం కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అది. లేదు ఓన్లీ కిందన ఒకటే లైన్స్ వేసుకోవచ్చు పైన వదిలేసి. నేనేంటంటే సారీ అంతా కావాలన్నట్టుగా నేను ఇలా వేసుకున్నాను. అలా కాకుండా ఓన్లీ కింద హాఫ్ ఒకటే వేసేసి వదిలేయవచ్చు. చూసారు కదా ఇవి నేను ఇంత గ్యాప్‌తో ఫస్ట్ వేసేసిన తర్వాత సారీ అంతా వేసేసిన తర్వాత ముందు కొంచెం ముక్కేస్తాం కదా! టేబుల్ ఎంతైతే ఉందో అంత ముక్క వేసి మళ్ళీ జరిపేసి మిగతా ముక్కేస్తాం. ఇది వేసేసిన తర్వాత ఒకసారి చీరని ఇలా పైకి లాగాలన్నమాట. అంటే కిందన అంటికిపోయింది అనుకోండి తర్వాత తీసేటప్పుడు మళ్ళీ అద్దాలు ఊడిపోతాయి. ఆ కింద పేపర్ గానీ ఏదైనా తీసేటప్పుడు అద్దాలు ఊడిపోతాయి. అందుకని ఒకసారి జస్ట్ అంటించిన వెంటనే జస్ట్ ఇలా అనేయాలంటే గ్యాప్ వచ్చేయాలన్నమాట మధ్యలో. ఇంకా అంటుకోదు కదా! సో, అది. ఇది మాత్రం ఖచ్చితంగా చేయాలండి. లేదంటే వచ్చేటప్పుడు గట్టిగా లాగుతాం కదా! అవి కింద అంటిపోయి లాగేటప్పుడు మళ్ళీ మిర్రర్స్ వచ్చేస్తాయి. సో, ఒక ముక్క వేసేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఎప్పుడో ఆరిపోద్ది కదా! మళ్ళీ సాయంత్రం ఒక ముక్క అలా నేనేంటంటే స్కూల్‌కెళ్ళే ముందు ఏమైనా టైం ఉంటే స్కూల్‌కెళ్ళే ముందు మాక్సిమం ఉండదులేండి. స్కూల్ నుంచి వచ్చాక ఒక పార్ట్ వేసేస్తాను. వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చాక అలా. అదే మొత్తానికి ఖాళీ చూసుకొని అలాగా మొత్తం సారీ అంతా ఏసేస్తాను. వేసేసిన తర్వాత చూసారు కదా! ఎంత ఇలాగొచ్చింది కదా! ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను దీనికేంటంటే పెయింటింగ్ వేయాలని నేను ఫస్ట్ నుంచి ప్లాన్ వేశాననమాట. కొన్నప్పుడే నేను అదే ప్లాన్ వేశాను. సో, పెయింటింగ్ కోసం ఏంటంటే ఫ్రేమ్స్ ఉంటాయి కదా! రౌండ్ ఫ్రేమ్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ చేసేవాళ్ళకైతే తెలుస్తది. లేదా మనకు రౌండ్ ఫ్రేమ్స్ అమ్ముతారు. ఆ ఫ్రేమ్‌తో వేసేయవచ్చు. కానీ ఆ చిన్న ఫ్రేమ్ అయితే మనం పట్టుకోవడం కొంచెం చిన్నది ఒక 2 ఫ్లవర్స్ అవుతాయి అంతే. సో, నాకైతే రౌండ్ మగ్గం అంటారు కదా! పెద్ద మగ్గాలు కాకుండా మామూలు ఇంట్లో చేసుకునే వాళ్ళకి రౌండ్ మగ్గాలుంటాయి. అంటే మనకి ఏంటంటే ఇలా కిరోసిన్ స్టవ్ ఉంటది కదా! సో, ఆ షేప్‌లో లాగా రౌండ్ వస్తది. ఇది చూసారా ఇగో ఇది. కింద స్టాండ్ వస్తది. పైన ఫ్రేమ్ పెట్టుకోవడానికి రింగ్ వస్తది. ఆ ఫ్రేమ్‌లో మనం ఫ్రేమ్ ఆల్రెడీ వేరేగా వుడెన్ ఫ్రేమ్ ఉంటది కదా! ఆ ఫ్రేమ్ కొనేసుకొని పెట్టేసుకోవడమే. అది లేకపోయినా ప్రాబ్లమ్ లేదు. కింద స్టాండ్ నాకు ఉంది కాబట్టి నేను వేసాను. కింద స్టాండ్ లేకపోతే ఏం చేయాలంటే సేమ్ అదే పెద్ద ఫ్రేమ్ కొనేసుకొని మనకి స్టూల్స్ ఉంటాయి కదా ఇంట్లో. ప్లాస్టిక్ స్టూల్ గానీ ఏదైనా స్టూల్ ఉంటది కదా! స్టూల్ తిరగేసేసి దాని మీద ఆ ఫ్రేమ్ పెట్టేస్తే కింద గ్యాప్ వస్తది కదా ఖాళీ. సో, అలా కూడా వేసుకోవచ్చు. నాకైతే నేను యాక్చువల్‌గా ఇలా చాలా చేస్తుంటాను కదా! వర్క్స్ చేస్తా కోసం అనేసి నేను ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఇది. అప్పుడు 250కి అనుకుంటా తీసుకున్నాను. ఇప్పుడు ఎంత ఉంటదో మరి. సో, ఇలాగా ఈ ఫ్లాట్ బ్రష్ ఉంది కదా! సన్నగా కాకుండా ఫ్లాట్ బ్రష్‌లు ఉంటాయి కదా! ఆ ఫ్లాట్ బ్రష్‌తో మనం మిర్రర్స్ ముందే వేసేసుకున్నాం కాబట్టి మనకు ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళీ మెజర్ తప్పయిందేమో ఆ ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో, ఇలాగ వేసేసుకున్నాను. సేమ్ ఇది కూడా ఈరోజు ఈవినింగ్ వేసాననుకోండి మళ్ళీ రేపటికల్లా ఆరుతది కదా! మళ్ళీ రేపు ఈవినింగ్ మిగతాది. అలాగా ఒక్కొక్క ఫ్రేమ్ పెట్టుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడమే. బాగా అలవాటైపోతే అసలు ఫ్రేమ్ కూడా లేకుండా డైరెక్ట్‌గా కూడా వేయొచ్చు. కానీ ఫ్రేమ్ ఉంటే ప్రాబ్లమ్ ఉండదు కిందన అంటుకోకుండా. సో, వేసిన తర్వాత చూసారు కదా! ఫస్ట్ ప్లెయిన్ చూసారు కదా! ఇది ఏంటంటే ఇది వేసిన తర్వాత పెయింట్ వేసిన తర్వాత అనమాట ఇది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అసలు అందరూ ఇది చేసిందేనా అని అడిగేవారు. అంత బాగా వచ్చిందనమాట. మీరే చేశారా అని అడిగేవారు. అంటే యాక్చువల్‌గా చిన్న స్ట్రోక్స్ వేసేటప్పుడు చాలా ఈజీ. ఓన్లీ స్ట్రోక్స్ అంతే. లైట్‌గా స్ట్రోక్స్ ఇస్తాం అంతే. ఇంక దానికి మళ్ళీ వేరే ప్రింట్ కూడా ఏమి వేయవసరం లేదు. ఓన్లీ అద్దాలు అంటించడం ఒకటే మనకు ఫస్ట్‌ది చేయాలి. సో, ఇలా ప్లెయిన్‌లో కాకుండా ఇలా వేసుకుంటే చక్కగా నీట్‌గా వేసేసుకోవచ్చనమాట. ఆ తర్వాత ఏంటంటే మనకిది చీరను తిప్పేసి బ్యాక్ సైడు
ఒక పేపర్ న్యూస్ పేపర్ వేసేసి ఐరన్ చేసేయాలి. ఇంకెట్టి పరిస్థితుల్లో గమ్ ఊడదు, పెయింట్ ఊడదు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.